రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్రాంచైజీలో మరింత ఉన్నతమైన పదవిని ఆఫర్ చేసినా ద్రవిడ్ స్వీకరించలేదని రాజస్థాన్ రాయల్స్ చెప్పినా నెటిజన్లు నమ్మడం లేదు. ద్రవిడ్ నిర్ణయాలకు ఫ్రాంచైజ్ విలువ ఇవ్వకపోవడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజు శాంసన్ తో నెలకొన్న విభేదాలు కూడా కారణమని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో నుంచి రాహుల్ ద్రవిడ్ ను పొమ్మలేక పొగబెట్టారని తెలిపాడు. వచ్చే సీజన్ నాటికి కొత్త ఆలోచనలతో రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతుందని, అందుకు అడ్డుగా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు అత్యున్నత పదవి ఆఫర్ చేసి జట్టుకు దూరం చేయాలనుకున్నారని అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ద్రవిడ్ వ్యవహారంపై మాట్లాడిన ఏబిడి ఈ వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ఫుట్బాల్ లీగుల్లో ఆటగాళ్లతో పాటు కోచ్లు, మేనేజర్లు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంటారన్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో ఛాంపియన్ గా నిలవాలని భావిస్తారని, అలా జరగకపోతే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయన్నాడు. అలాగే టీం మేనేజ్మెంట్ నుంచి కూడా సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే రాహుల్ ద్రవిడ్ విషయంలో తనకు తెలిసిన సమాచారం ప్రకారం అతనికి వేరే బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజ్ భావించిందని వెల్లడించాడు. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించేందుకే వేరే బాధ్యతలు ఆఫర్ చేసిందని అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్ నాటికి కొత్త ఆలోచనలతో రావాలని భావిస్తూ రాజస్థాన్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అన్నాడు. దీనిలో భాగంగానే తమ కోచింగ్ టీంలో మార్పులు మొదలుపెట్టిందంటూ చెప్పుకొచ్చాడు. కానీ డగౌట్ కు దూరం కావడం ద్రవిడ్ కు ఇష్టం లేకపోవడం ఇక్కడ సమస్యగా మారి ఉంటుందని అంచనా వేశాడు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలియకుండా భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తుందని అన్నాడు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ గత సీజన్ వ్యూహాలపైన మాట్లాడాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ వ్యూహాలు గొప్పగా లేవని, ఈసారి ఆ జట్టుకు నష్టమే ఎక్కువ కలిగిందన్నాడు.